చెప్పాలి చెప్పాలి. ఏ రక్షణ? మామూలు రక్షణ కాదు, నిత్యమైన రక్షణ. భాగ్యవంతులు ఎవరు అనగా నిత్యమైన రక్షణను పొందిన వారు భాగ్యవంతులు. రక్షణ అనుభూతిలోనికి వచ్చిన వారు భాగ్యవంతులు. అవక్క ప్రభులోనికి వచ్చిన తర్వాత ఇక చాలే చర్చికి పోయి వద్దాంలే అనుకోకుండా క్రైస్తవ ఆలోచన ప్రకారంగా, దేవుడిచ్చిన ఆలోచన ప్రకారంగా, దేవుడు చేసిన కార్యానికి అనుగుణంగా బాప్తిస్మము తీసుకొని కడవరకు బల్లలో పాల్గొని ఈ లోకాన్ని ముగించుకుంది. ప్రతి మనిషి జీవితంలో రక్షణ ప్రాముఖ్యం. ప్రతి క్రైస్తవుని జీవితంలో రక్షణ ప్రాముఖ్యం. అప్పుడే నువ్వు భాగ్యవంతురాలువే. ఎందుకు భాగ్యవంతురాలు? కళ్ళు ముయ్యగానే పరలోకంలో